ఏంటి బాబు ఇలా వచ్చావు? ఏం లేదు సార్, ఊరు చూద్దామని వచ్చాను. మీరు కనపడ్డారు. ఏంటి రైస్ మిల్ పనిచేయట్లేదా? పంటలే లేనప్పుడు రైస్ మిల్ ఎక్కడ పనిచేస్తుంది? నాకు ఎప్పటి నుంచో డౌట్ సార్. ఈ వడ్లకి విలువ ఎక్కువ, బియ్యానికి విలువ ఎక్కువ? మార్కెట్లో అయితే బియ్యానికే విలువ ఎక్కువ. నా దృష్టిలో మాత్రం వడ్లకే విలువ ఎక్కువ. అదెలా సార్? ఈ వడ్లే లేకపోతే బియ్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఒకప్పుడు ఈ రైస్ మిల్ మీదే ఆధారపడి ఉంటారు కదా సార్. దీంతోనే మీ కుటుంబాన్ని పోషించుంటారు. దీని మీద వచ్చిన సంపాదనతోనే మీ పిల్లల్ని చదివించుంటారు. ఇప్పుడు ఎందుకు పనికి రాకుండా పోయింది కదా? దీని మీద ప్రేమ చచ్చిపోయిందా? ఎందుకు చచ్చిపోద్ది? మరి వాడి మీద ఎందుకు సార్ చచ్చిపోయింది? అప్పుడు మీరు అనుకున్నట్టు ఇప్పుడు వాడు లేడనేగా. వాడేదో తప్పు చేశాడని కదా సార్ మీరందరూ వాడిని వెలేసింది. వాడు చేసిన తప్పుకి ప్రతిఫలం నేను సార్. ఇందాక మీరు అన్నారు కదా, ఈ వడ్లు లేకపోతే బియ్యం లేవని. వాడు లేకపోతే నేను లేను సార్. ప్రపంచం చూడకముందే వాడు నా గెలుపుని చూశాడు సార్. ఆ రోజు నా మీద పడిన నింద వాడి మీద వేసుకొని వాడి జీవితాన్ని నాకు ఇచ్చాడు సార్. దానివల్ల వాళ్ళ నాన్నను పోగొట్టుకున్నాడు, మీ నమ్మకాన్ని పోగొట్టుకున్నాడు. ఈరోజు వాడు ప్రేమించిన అమ్మాయిని కూడా పోగొట్టుకుంటున్నాడు. కానీ ఇప్పటి వరకు అలా ఎందుకు జరిగిందని మాత్రం ఎవరికి చెప్పలేదు సార్. అది సార్ వాడు. నమ్మిన ఫ్రెండ్ కోసం ఎంత చేస్తే ఇంకా ప్రేమించిన అమ్మాయి కోసం ఎంత చేస్తాడు. అలాంటి మన జీవితంలో ఉండాలంటే అదృష్టం ఉండాలి సార్. మరి అదృష్టం మీకుందో లేదో నాకు తెలియదు. వస్తాను సార్. వద్దు పల్లవి, ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయొద్దు. ఒకసారి గుడివైపు చూడు. ఏంటి పల్లవి ఇది? ఇది ఇక్కడతో టాపేద్దాం ప్లీజ్. వెళ్ళిపో. నాన్న ఒప్పేసుకున్నారు రవి. రేషి వెళ్ళి నాన్నతో మాట్లాడాడు. పూజ, పూజ, పూజ. ఆ రోజే చెప్పాను కదా పూజ, వాడు వచ్చాడంటే ఏదో చేస్తాడని. ఇది చేశాడు. పల్లవి నా లైఫ్లోనే ఉండదనుకున్నాను, తీసుకొచ్చి నా పక్కన నుంచో పెట్టాడు. అది పూజ. వాడంతే. ఇంకొకసారి వాడిని నమ్మి చూడు పూజ, నీకే తెలుస్తుంది. ఎప్పుడో జరిగింది మనసులో పెట్టుకుని ఆలోచిస్తే ఇప్పుడు జరిగేది కూడా తప్పుగానే కనిపిస్తుంది. ఐ థింక్ హీ డిజర్వ్స్ అ సెకండ్ ఛాన్స్ పూజ. అయ్యో, ఏం తిట్టుకుంటూ వెళ్ళిపోయిందంటే, దేవుడా నా కాన్సెప్ట్ కి హ్యాపీ ఎండింగ్ దొరికినట్టేనా? మనుషులు వేసుకొస్తున్నారా? ఏసేలా కొడుకుల్ని ఏం చూస్తున్నారా? లేకండి. పక్కూరోళ్ళు అంట సార్, పంట నీరు కోసం ఆ ఊరోళ్ళు ఈ ఊరోళ్ళు ఎప్పుడు కొట్టుకుంటారంట. ఇన్నేళ్లు బతకడానికి మనలో మనం కొట్టుకున్నాం. ఇప్పుడు మన బతుకుల మీద కొట్టడానికి ఒకడు వచ్చాడు. ఇన్ని రోజులు మేము చేతగాని వాళ్ళ చేతులు కట్టు కూర్చున్నాం. కానీ నువ్వు ఒక్కడివే గొంతెత్తి అరిచావు, ఎదురు నిలబడ్డావు. నువ్వు ఒప్పుకుంటే నీ వెనక మేముంటాం. ఇప్పటి నుండి ఈ ఉద్యమం మన అందరిది.
ఉద్యమం ఈ ప్రాజెక్టు వల్ల దెబ్బతినే చాలా గ్రామాలు కలవడం వల్ల రామవరంలో రవిశంకర్ కి మద్దతు భారీగా పెరిగింది. ఇప్పుడు ప్రభుత్వం మద్దతు ఎవరికి? ప్రజలకా లేక వివేక్ మిట్టల్ కా? సార్, సెంట్రల్ మినిస్టర్ మూర్తి గారి దగ్గర నుంచి కాల్. చెప్పండి సార్. ఆ రామవరం మ్యాటర్ రోజు రోజుకి సీరియస్ అవుతుంది. విషయం పెద్ద అయిందాక వెళ్ళకముందే కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి, లేకపోతే టోటల్ ప్రాజెక్టు ప్రాబ్లంలో పడుతుంది. సార్ ప్లీజ్. హాయ్ రిషి. వెల్కమ్ మిస్టర్ వివేక్. ప్లీజ్. గుడ్ గేమ్ రిషి. ఐ నెవర్ ఇమాజిన్డ్. ఇది నువ్వు ఇచ్చిన ఐడియానే మిస్టర్ వివేక్. ప్రపంచాన్ని ఇక్కడి నుంచి దూరం చేశానన్నావు. ఇప్పుడు చూడు, ప్రపంచాన్నే ఇక్కడికి తీసుకొచ్చాను. సరే, నువ్వు అడిగినట్టే ఈ ఒక్క ఊరు వదిలేస్తాను. కుదరదు. లెక్క పెరిగింది. 41. వాట్? ఒకసారి ఆ టెంట్ వైపు చూడు. ఆ రోజు టెంట్లో వాడొక్కడే కూర్చున్నాడన్నావు. ఇప్పుడు చూడు, వాడు వెనక ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరి కోసం అడుగుతున్నా. లెక్క పెరక్క ముందే 41 ఊళ్ళు. వదిలేయ్. ఇంపాసిబుల్. కుదరదు. ఒకసారి ఏసీ రూమ్లో కూర్చొని కుదరదన్నావు. వచ్చి చెట్టు కింద కూర్చున్నావు. ఈసారి కుదరదంటే ఎక్కడికి వెళ్ళి కూర్చుంటావో నువ్వే ఆలోచించు. ఇప్పటిదాకా ఓడిపోతాననే భయంతో గెలవాలనిపించేది. మొదటిసారి గెలుపు మీద ఇష్టంతో గెలవాలనిపిస్తుంది. థ్యాంక్ యూ మిస్టర్ వివేక్, నా భయాన్ని ఇష్టంగా మార్చినందుకు. ఇట్ వాస్ నైస్ మీటింగ్ యూ అగైన్ రిషి. నేను వచ్చేది ఋషి కుమార్తో 6,000 కోట్లు డీల్ మాట్లాడటానుగా, లేకపోతే ఊరి సమస్య గురించి మాట్లాడటానుగా. ఏదో ఒకటి చెప్పండి సార్, బ్రేకింగ్ న్యూస్ చేసుకుంటాం. సార్ వస్తున్నాడు, బ్రేకింగ్ న్యూస్ రెడీ చేయండి. చీటింగ్ సార్ ఇది. ఏమండి? వివేక్ గారు. ఐఎమ్ రియలీ సారీ. ఇంత దూరం తీసుకొద్దాం అనేది నా ఉద్దేశం కాదు. మీకు మాకు మధ్యలో చాలా మంది ఉంటారు. వాళ్ళు మేము నమ్ముతూ ఉంటాం. ఏంట్రా మనమే చేశాడు? ఎకరానికి ఎంత ఇస్తా ఉన్నాం ఎంపీ గారు? 1,25,000 అండి. ఎకరానికి 4 లక్షలు ఇస్తాం. మీరిచ్చే భూమికి బదులు భూమి, ఇంటికి బదులు ఇల్లు, ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత ప్రతి ఇంటికి ఒక జాబ్. వీడు సూట్ వేసుకున్న శకునిరా. మీకు ఓకే కదా ఎంపీ గారు? తమరిస్తామంటే ఎందుకు వద్దంటామండి? ఇదే బెస్ట్ డీల్ మీకు కానీ మాకు కానీ. ఆలోచించి చెప్పండి. మొత్తానికి మనమే గెలిచాం. ఎకరానికి 4 లక్షలు, భూమికి బదులు భూమి, ఇంటికో జాబు. ఇంతకన్నా ఏం కావాలరా మనకి? అవును, ఇన్ని రోజులు ఏమిస్తాడనే భయంతో ఉన్నాం. కానీ ఇప్పుడు మనం అనుకున్న దానికంటే ఎక్కువే ఇస్తానన్నాడు. అవునరా, మనమే గెలిచాం. ఏంట్రా గెలిచేది? వాడు 4 లక్షలు ఇస్తారంటే మన భూములు రాసి ఇచ్చేస్తారంటున్నారు. అదే 6 లక్షలు ఇస్తారంటే మన బతుకులు కూడా రాసి ఇచ్చేస్తారా? రే, ఈ మట్లోనే కదరా మన అమ్మ నాన్న కలిపేస్తుంది. ఈ మట్టిని ఎలా అమ్ముకుంటాం? మీ అందరికి దండం పెడతాను, వద్దు. వాడు అడిగిన దానికి దేనికి మనం ఒప్పుకోవద్దు. నువ్వేంట్రా, మా అమ్మా నాన్నలు చచ్చిపోయారు, ఇదే మట్లో కలిసిపోయారు అంటున్నావు. మీ అయ్యే చచ్చింది నీ వల్లేనంటగా. రే, మా నాన్న గురించి ఇంకొక మాట అన్నావంటే అంటాన్రా.
ఏం చేస్తావురా? ఉమ్? ఉమ్. ఏం చేస్తావు? ఏం చేస్తావురా? నా అల్లుడు వాడి మీద చెయ్యి పడిందో నరికేస్తా. అందుకే వచ్చాం నరికించుకోవడానికి. మనమే వచ్చి కూర్చున్నాం కాబట్టి వీళ్ళకి అలసి అయిపోయావురా. అయినా మా నిర్ణయాలు మీ చేతుల్లో పెట్టడం ఏంటి? అవేవో మేమే తీసుకుంటాం. రేయ్, అడుక్కు తినాలంటే ఈ టెంట్లో కూర్చోండి, బతికి బాగుపడాలంటే నా వెనకాల రండి. రే రే వద్దురా ప్లీజ్, మీకు దండం పెడతాను రా, ఆగండి రా. ఎంత ఇచ్చాడు? వాడెంత ఇచ్చాడు, నువ్వు ఎంత తీసుకున్నావు? వారం కింద నువ్వు వచ్చినప్పుడు నీ కళ్ళల్లో నిజం కనపడింది, అది ఇప్పుడు లేదు. ఎంత ఇచ్చాడు? వీళ్ళతో మనకు మాటలెందుకురా, పదండి.